ఈ మధ్య కాలంలో స్టార్ హీరోలు నటించినటువంటి సినిమాలు బ్లాక్ బాస్టర్లు అవుతున్నటువంటి నేపథ్యంలో ఆ సినిమాలకి దర్శకత్వ బాధ్యతలు వహిస్తున్నటువంటి దర్శకుడికి ఆ స్టార్ హీరో కాస్ట్లీ గిఫ్ట్ ప్రజెంట్ చేయడం అనేది సర్వసాధారణం అయిపోయింది. కమల్ హాసన్ గారు హీరోగా నటించినటువంటి విక్రమ్ సినిమా బ్లాక్ బాస్టర్ అవడంతో ఆ సినిమాకి దర్శకత్వ బాధ్యతలు వహించినటువంటి లోకేష్ కనకరాజ్కి కమల్ హాసన్ గారు ఒక కారుని గిఫ్ట్గా ప్రజెంట్ చేశారు. ఆ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు హీరోగా నటించినటువంటి ఓజీ చిత్రం భారీ బ్లాక్ బాస్టర్ అవడంతో ఆ సినిమాకి దర్శకత్వ బాధ్యతలు వహించినటువంటి సుజిత్కి పవన్ కళ్యాణ్ ఒక కారుని గిఫ్ట్గా ఇచ్చిన విషయం మనందరికీ తెలిసిందే. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి గారు కూడా అనిల్ రావుపూడికి ఒక కార్ని, అది కూడా కాస్ట్లీ కార్ని అయితే ప్రజెంట్ చేయడం జరిగింది, గిఫ్ట్గా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు అది సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. సంక్రాంతి బరిలో నిలిచి గెలిచి సత్తా చాటి ప్రొడ్యూసర్లకి కాసుల వర్షం కురిపిస్తున్నటువంటి మనశంకర వరప్రసాద్ గారు సినిమా బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ అయినటువంటి నేపథ్యంలో ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి గారు ఆ సినిమాకి దర్శకత్వ బాధ్యతలు వహించినటువంటి అనిల్ రావుపూడి గారికి దాదాపు 3 కోట్ల రూపాయల విలువ చేసేటువంటి రేంజ్ రోవర్ కార్ని అయితే, అది కూడా కాస్ట్లీ కార్ని గిఫ్ట్గా ఇవ్వడం జరిగింది. ఆ పిక్స్ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతూ ఉన్నాయి. అయితే మెగాస్టార్ చిరంజీవి గారు ఈ మధ్యకాలంలో మనశంకర వరప్రసాద్ గారు సినిమా సక్సెస్ అయినటువంటి నేపథ్యంలో సక్సెస్ సెలబ్రేషన్స్ చేశారు. ఆ సెలబ్రేషన్స్కి కొంతమంది అతిథులను అయితే ఆయన ఆహ్వానించి వారికి విందు ఇవ్వడం జరిగింది. అయితే అందులో భాగంగానే అనిల్ రావుపూడి గారు కూడా మెగాస్టార్ చిరంజీవి గారు అనిల్ రావుపూడికి ఇచ్చినటువంటి ఈ గిఫ్ట్గా ఇచ్చిన కార్ ఏదైతే ఉందో ఆ కారులోనే ఆ కార్యక్రమానికి వెళ్ళినట్టుగా తెలుస్తోంది. అయితే ఇప్పుడు ఆ కారు మెగాస్టార్ చిరంజీవి అనిల్ రావుపూడికి గిఫ్ట్గా ఇచ్చినటువంటి పిక్స్ ఏవైతే ఉన్నాయో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. వీటి మీద మనం పూర్తి స్థాయిలో ఒకసారి విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మీరు ఈ పిక్చర్లో చూస్తున్న కారే మెగాస్టార్ చిరంజీవి గారు అనిల్ రావుపూడికి గిఫ్ట్గా ఇచ్చినటువంటి రేంజ్ రోవర్ కారు. ఇది దాదాపు దీని ధర 3 కోట్ల రూపాయలు దగ్గరగా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఒకసారి మనం దాని ధర ఎంత అనేది పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. అనిల్ రావుపూడికి చిరంజీవి లగ్జరీ గిఫ్ట్. సో ఈ కారుకి సంబంధించినటువంటి కీస్ ఇస్తున్న పిక్స్ అయితే ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. సంక్రాంతి పండగకు థియేటర్లకు వచ్చి రికార్డుల మోత మోగిస్తున్న సినిమా మనశంకర వరప్రసాద్ గారు. చిరంజీవి నటించినటువంటి మనశంకర వరప్రసాద్ గారు అనిల్ రావుపూడి దర్శకత్వంలో వచ్చినటువంటి ఈ చిత్రం అది. ఈ చిత్రం ఇటీవల 350 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ఇంకా అప్రతిహతంగా ఈ సినిమా దూసుకు వెళ్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే అంటే ఈ సినిమా సక్సెస్ అయినటువంటి కారణం చేత మెగాస్టార్ చిరంజీవి గారు అనిల్ రావుపూడి గారికి 3 కోట్ల రూపాయల విలువ చేసేటువంటి ఆ కార్ని గిఫ్ట్గా ప్రజెంట్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే మెగాస్టార్ చిరంజీవి దర్శకుడు అనిల్ రావుపూడికి సుమారు 2,75,00,000 విలువ చేసేటువంటి రేంజ్ రోవర్ కార్ను బహుమతిగా అందజేసినట్లుగా ఇందుకు సంబంధించినటువంటి వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నట్లుగా ఈ వార్త సారాంశంగా మనం విశ్లేషణ చేసుకోవచ్చు. అనంతరం ఈ చిత్ర యూనిట్ ఆదివారం రాత్రి సక్సెస్ సెలబ్రేషన్స్ అయితే నిర్వహించారు. సో మొత్తంగా చూసుకున్నట్లయితే కేవలం ఈ 2,75,00,000 రూపాయల విలువ చేసేటువంటి కారును మాత్రమే కాదు, ఇంకొక 50 లక్షలు విలువ చేసేటువంటి వాచ్ను కూడా మెగాస్టార్ చిరంజీవి గారు అనిల్ రావుపూడికి గిఫ్ట్గా ఇచ్చినట్లుగా కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. మరి వాటికి సంబంధించినటువంటి పిక్స్ అయితే బయటికి రాలేదు. కానీ ఈ 2,75,00,000 విలువ చేసేటువంటి రేంజ్ రోవర్ కార్ని చిరంజీవి అనిల్ రావుపూడికి గిఫ్ట్గా ఇచ్చినటువంటి ఈ వార్త, దీనికి సంబంధించినటువంటి పిక్స్ మాత్రం బయటకు వచ్చాయి. కానీ ఇంకో 50 లక్షలు విలువ చేసేటువంటి వాచ్ని కూడా అనిల్ రావుపూడికి చిరంజీవి గారి గిఫ్ట్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఇది నిజమైతే నిజంగా అనిల్ రావుపూడి ఏదైనా ఇంటర్వ్యూలో కానీ లేదంటే వాళ్ళ టీం కానీ అఫిషియల్గా స్పందిస్తేనే దాని మీద కూడా ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. థ్యాంక్ యూ సో మచ్.